హిమాచల్ ప్రదేశ్లోని బీర్ బిల్లింగ్లో ప్రమాదం జరిగింది. ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు యువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 2 రోజుల క్రితం జరగ్గా వారి వెంట వెళ్లిన జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన శునకం ఆ మృతదేహాలను గుర్తించడంలో సాయపడింది. దాదాపు 48 గంటల పాటు వాటి దగ్గరే ఉంటూ బిగ్గరగా మురుగుతూనే ఉంది. అది గమనించిన సహాయక బృందాలు వాటిని వెలికితీశాయి. మృతులను పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన అభినందన్ గుప్తా, పూణేకి చెందిన ప్రణీతగా గుర్తించారు. బీర్ బిల్లింగ్ ప్రదేశం సముద్ర మట్టానికి 5000 అడుగుల ఎత్తులో ఉంటుంది. పలువురు సాహస యాత్రికులు ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ చేస్తుంటారు. గుప్తా గత 4 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ట్రెక్కింగ్ చేసేవాడు. కొత్తగా వచ్చేవారిని తన వెంట తీసుకెళ్తుండేవాడు. ప్రణీత కొన్ని వారాల క్రితమే ఇక్కడికొచ్చారు. మొత్తం 4 సభ్యుల బృందం బీర్ బిల్లింగ్ను చూసేందుకు కారులో బయలుదేరారు. మధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లేసరికి అందులో ఇద్దరు తమ వల్ల కావడం లేదంటూ వెనక్కి వచ్చేశారు. తమకు దారు తెలుసునని గుప్తా చెప్పడంతో ప్రణీత అతడితో కలిసి ప్రయాణం కొనసాగించింది. వారిద్దరితో పాటు ఓ శునకం కూడా ఉంది. కొంత దూరం వెళ్లాక ఏటవాలు ప్రాంతంలో ఒక్కసారిగా మంచు కుంగిపోవడంతో వారిద్దరూ అందులో కూరుకుపోయారు. లేచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఎంతకీ వారు తిరిగి రాకపోవడంతో కిందకి వచ్చిన మిగిలిన 2 సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు 2 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బీర్ బిల్లింగ్ ప్రదేశానికి దాదాపు 500 మీటర్ల దూరంలో శునకం అరుపులు వినిపించి అటువైపు వెళ్లగా 2 మృతదేహాలు కనిపించాయి. పోస్టుమార్టం అనంతరం వాటిని వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన కంగ్రా జిల్లాలో భారీగా మంచు కురుస్తోందని పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడికి వెళ్లినా స్థానికులను వెంట ఉంచుకోవాలని సూచించారు.